చాలాసార్లు ఇంక మన వల్ల కాదు, వదిలేద్దాం, ఇప్పటివరకు చాలా ట్రై చేశాం, నా వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వదిలేయాల్సింది అలాంటి ఆలోచనను మాత్రమే, ప్రయత్నాన్ని కాదు. ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఎక్కువగా ఆలోచించి, ఓవర్ థింక్ చేసి, ఉన్న విషయాన్ని, ఉన్న టాలెంట్‌ని పక్కన పెట్టి ఖాళీగా కూర్చుంటే ఏ పని అవ్వదు. ప్రయత్నం లేకుండా విజయం సాధించినట్టు చరిత్రలో ఎవ్వరూ లేరు. ఎవరైనా కష్టపడాల్సిందే. విజయానికి ఇక్కడ షార్ట్ కట్స్ లెవ్వు. కష్టపడి విజయం సాధించాల్సిందే. నేటి సమాజంలో తిండి లేక సస్తున్న వారి కంటే కూడా తినలేక సస్తున్న వారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలుగా మిగిలిపోతున్న వారి కంటే కూడా అందరూ ఉన్నా అనాథలుగా ఉన్నవారే ఎక్కువ. బాధలో ఓదార్చే వాళ్ళకంటే కూడా బాగున్నోళ్ళని బాధ పెట్టేవాళ్ళే ఎక్కువ. మంచోళ్ళ కంటే కూడా ముంచేవాళ్ళే ఎక్కువ. ఒక్క మాట చెప్పనా బ్రదర్, ఇది మన తాతల ముత్తాతల నాటి కాలం కాదు. కంత్రి నా కొడుకులుండే కలికాలం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా లేకపోతే మనము మోసపోతాం, మన కుటుంబం బజారున పడుతుంది. గుర్తుపెట్టుకో. అందరూ అంటారు దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని. మరి దుర్యోధనుడు ఎన్నోసార్లు కృష్ణుని దర్శించుకున్నాడు. ఏమైంది? ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం కాదు, మన మనసుని ఆయనకి సమర్పించాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. కృష్ణుణ్ణి అందరూ సందర్శించుకున్న వాళ్ళే. కౌరవులు, పాండవులు, హస్తినాపుర వాసులు అందరూ దర్శించుకున్నారు. కానీ అర్జునుడు ఒక్కడు మాత్రమే ఆయన మార్గాలను అనుసరించాడు. అందుకే ఎవ్వరికీ దక్కని విశ్వరూప సందర్శనం అర్జునుడికి మాత్రమే దక్కింది. ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకోవడం కాదు కావాల్సింది, ఆయన మార్గాలని అనుసరించాలి, ఆయన బోధనని వినాలి, మన మనసుని ఆయనకు సమర్పించాలి. అప్పుడే ఆయన మనతో ఉంటాడు. అందరూ అంటారు దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని. మరి దుర్యోధనుడు ఎన్నోసార్లు కృష్ణుని దర్శించుకున్నాడు. ఏమైంది? ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం కాదు, మన మనసుని ఆయనకి సమర్పించాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. కృష్ణుణ్ణి అందరూ సందర్శించుకున్న వాళ్ళే. కౌరవులు, పాండవులు, హస్తినాపుర వాసులు అందరూ దర్శించుకున్నారు. కానీ అర్జునుడు ఒక్కడు మాత్రమే ఆయన మార్గాలను అనుసరించాడు. అందుకే ఎవ్వరికీ దక్కని విశ్వరూప సందర్శనం అర్జునుడికి మాత్రమే దక్కింది. ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకోవడం కాదు కావాల్సింది, ఆయన మార్గాలని అనుసరించాలి, ఆయన బోధనని వినాలి, మన మనసుని ఆయనకు సమర్పించాలి. అప్పుడే ఆయన మనతో ఉంటాడు.